मेघश्यामा श्रीराम राम भरताग्रज राम राम श्रीराम भक्त परिपोषक सार्वभौम श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। श्रीराम राम आनंदधाम सीता माता मनोभिराम रणरंग भीमा साकेत राम आदर्शमूर्ति हे सार्वभौम राजीवलोचन हे मेघश्यामा पुराण पुरुष राजललामा अगणित गुणगण सीताभिराम। दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं నిశాచరవినాశకరం నమామి. పవిత్రమైనటువంటి కోదండరామాలయంలో తిరుపతి క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి రామచంద్రుడు, ఆ రామచంద్రుడి యొక్క కల్పవృక్ష వాహన సేవ
అద్భుతంగా ప్రారంభమైంది. మహానుభావుడు రామచంద్రుల వారు నిన్నటి రోజున రాత్రి ముత్యపు పందిరి వాహనంపై మనందరికీ దర్శనాన్ని అనుగ్రహించి ఈ రోజున కల్పవృక్షం అంటే ఎవరైతే వారి వారి కోరికలను స్వామికి సమర్పిస్తారో వారి పాలిట కల్పద్రుమమై విరాజిల్లే పరమాత్మ కల్పవృక్షాన్ని అధిరోహించాడు అంటే ఆ కల్పవృక్షము కూడా పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషము చేతనే అది కూడా ఉద్భవించింది అని మనం అర్థం చేసుకోవాలి. క్షీరసాగర మథనం జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ కల్పవృక్షము ఉచ్చైశ్రవము, అలానే అనేకమైనటువంటి మణులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సందర్భంలోనే ఉత్పన్నమైనవి. అలా ఆ కల్పవృక్షం కింద వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ మనందరికీ కూడా కోరినటువంటి అందరికీ కూడా ఈ కోరికలన్నీ కూడా నేను తీర్చేటువంటి వాడిని అని స్వయంగా ప్రతిజ్ఞ చేసుకొని స్వామి ఆ కల్పవృక్ష వాహనంపై మనందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాడండి రామచంద్రుడు? సీతాయాః దక్షిణే భాగే లక్ష్మణస్య చ వామకే తన్మధ్యే రాఘవం వందే సదా కోదండధారిణం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే సీతమ్మవారు దక్షిణ పార్శ్వంలో ఉంటారు, అలానే లక్ష్మణుల వారు వామపార్శ్వమున ఉంటారు. ఆ మధ్యలో ధనుర్ధారి అయినటువంటి రామచంద్రుడు మనందరికీ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. పరమాత్మ అందుకే దేశికుల వారు బహుశా ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత అని అన్నారు. అంటే పరమాత్మను నమస్కరించి ఆయనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఆయన అందంగా కనిపించేటువంటి మహాపురుషుడు అని అన్నారు. బహుశా ఆ అందం ఈ అందమేనేమో. అంటే నమస్కరించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పరమాత్మ చాలా సులభుడుగా ఉంటాడు. అందువలన భక్త సులభుడు అని అంటారు ఆయనని. 4 రకాలైనటువంటి వారు భక్తులుంటారు అని అనుకుంటాం. ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని అంటారు. అట్లా ఎవరైతే శత్రువులు ఉంటారో పరమాత్మకు వారి పట్ల కూడా ఆయన క్రోధము కలిగి ఉండకపోయినప్పటికీ కూడా కాస్త పరమాత్మ వాళ్ళ యందు దృష్టిని జాగ్రత్తగా సారించి ఉంటారు. ఎందువలన పరమాత్మకు శత్రువులైతే గనక ఆయన భాగవతులను కూడా ఇబ్బంది పెడతారని వాళ్ళ మీద దృష్టితో ఉంటాడు. కాబట్టి అటువంటి సుగుణోపేతుడైన రామచంద్రుడిని నమస్కరించుకుంటూ ఆనందిద్దాం, దర్శిద్దాం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేనువితడు,
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము నిరతి విభీషణు పాలి నిధానము గారిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు శబరి పాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము తలప శబరి పాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు నిగమ శిఖర రత్నం నిత్యమాశాస్య రత్నం జననుత నృపరత్నం జానకీ రూపరత్నం భువనవలయరత్నం భూభుజాం ఏకరత్నం రఘుకులవరరత్నం పాతు మాం రామరత్నం. అంటే నిగమ శిఖర రత్నం అని అన్నారు. వేదాంతములకే రత్నమైనటువంటి వాడు ఆయన, సంపూర్ణంగా మకుటాయమానమైనటువంటి మహాపురుషుడు ఆయన. అంటే నిత్యమాశాస్య రత్నం అని అన్నారు. అంతేకాదండి, ప్రతినిత్యము స్తుతించేటువంటి వారందరిలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి వాడు అని అర్థం. జననుపనృతరత్నం జానకీ రూపరత్నం అని అన్నారు. అంటే ఎవరైతే ప్రజలందరినీ పాలిస్తూ ఉంటారో, రాజపురుషులుంటారో, వారందరిలోకెల్లా సార్వభౌముడు ఆ పరమాత్మ. అందుకే రాజాధిరాజుడు అనంటారు ఆయనని. రాజాధిరాజా అని ఒక సంబోధన ఉన్నది. అంతేకాదు, సీతాదేవి యొక్క రూపమునకు మాణిక్యమైనటువంటి వాడు ఆయన. జానకీ రూపరత్నం భువనవలయరత్నం బుభుజాం ఏకరత్నం అని అన్నారు. అంటే లోకల్లో ఉండేటువంటి రాజులందరిలోకెల్లా మకుటాయమానుడై అందరినీ అనుగ్రహించేటువంటి మహాపురుషుడు ఆయన. ఇంకా ఎటువంటి వాడండి? రఘుకులవరరత్నం పాతుమాం రామరత్నం.
సూర్యవంశంలో అనేక మంది మహాపురుషులు ఉద్భవించారు. ఆ ఉద్భవించినటువంటి మహాపురుషులలోకెల్లా ఒక గొప్పదైనటువంటి మణి రూపము కలిగినటువంటి వాడు, మణి వంటి స్వభావము కలిగినటువంటి వాడు ఆయన. అంటే మణి అనేటువంటిది స్వయంగా ప్రకాశించేటువంటి తత్వము కలిగినటువంటిది. దానిని ప్రకాశింపచేయటానికి మరొక ప్రకాశము అక్కర్లేదు. కేవలం ఆ మణిని ప్రకాశింపచేయటానికి మణియే ఎంతోమందిని ప్రకాశింపచేస్తుంది. ఇప్పటి కాలంలో చూస్తే కనుక మణి మానవుడిని కూడా ప్రకాశింపచేస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప మణి స్వభావము కలిగినటువంటి ఆ మణిరూపము కలిగినటువంటి ఆ మహాపురుషుడైన రామచంద్రమూర్తికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఒక పర్యాయం మనం వీక్షించి నమస్కరిద్దాం. ఇందీవరదళ శ్యామ పుండరీక నిభేక్షణ ధృత కోదండతూణీర రామ ఏవ గతిర్మమా అని అన్నారు. ఇందీవరదళ శ్యామ పుండరీక నిభేక్షణ, తెల్ల తామరలతో సమానమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు ఆ రామచంద్రుడు. ఎవరండి? ఆహా, అపురూపమైనటువంటి సౌందర్యాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. ఆపాద మౌళి పర్యంతం ఒక్క పర్యాయం దర్శనం చేసుకున్నాం. ధృత కోదండతూణీర, ధనస్సును ధరించినటువంటి వాడు ఆయన. అటువంటి రామచంద్రమూర్తియే నాకు గతి అని అన్నారు. అట్లా రామచంద్రమూర్తి సంపూర్ణంగా ఎటువంటి వాడు, ఆయన యొక్క తత్వాన్ని గనక మనం చెప్పుకుంటూ వెళ్తే రాత్రి కూడా కొన్ని విశేషాలను చెప్పుకున్నాం. లక్ష్మణస్వామికి కోపం వచ్చిన సందర్భంలో ఎప్పుడైతే గనక భరతుడు రామచంద్రమూర్తిని దర్శనం చేయటానికి అరణ్యవాసం చేస్తూ ఉన్న సందర్భంలో వచ్చారో అప్పుడు పట్టరానటువంటి కోపం వచ్చింది లక్ష్మణస్వామికి. భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ పూర్వాపకారిణాం త్యాగే నహ్యధర్మో విధీయతే అని అంటారు. రఘునందన, భరతుడి యొక్క ప్రాణములను సంపూర్ణంగా స్వీకరించటంలో ఏమాత్రం దోషం లేదయ్యా. మనకు కీడు కలిగించినటువంటి వాడికి తప్పకుండా వాడిని సంహరించటం అనేటువంటిది అధర్మం కాదు కదా, ఇది శాస్త్రంలో నిషేధం లేదు కదా. కాబట్టి ధర్మము తప్పినటువంటి వీడిని, అంటే లక్ష్మణస్వామి అనేటువంటి మాటలు, ధర్మము తప్పినటువంటి ఆ భరతుడిని తప్పకుండా వధించి నీవే ఈ సంపూర్ణంగా భూమండలం మొత్తాన్ని పరిపాలించవయ్యా అని అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి లక్ష్మణస్వామిని సాంత్వనపరుస్తూ అనేకమైనటువంటి విషయాలను చెప్పారు. ఏమని? యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్ విషకృతాని వా అని అన్నారు. అంటే ఏమాత్రము కూడా బంధుమిత్రుల వినాశనము చేత ఏ ద్రవ్యమైతే లభిస్తుందో లక్ష్మణ, అది విషముతో కలిసినటువంటి భక్ష్యము అని గుర్తించుకో నువ్వు. కాబట్టి శరణం ప్రపద్యే మాతా పితా యువతయత్తనయ సర్వం
जय रमा हृदयेश जय चित्प्रकाश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय रजताद्रीश जय पार्वतीश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुतशिक्ष जय भक्तरक्ष जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुतशिक्ष जय भक्तरक्ष जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय सत्यचारित्र जय फालनेत्रा जय सत्यचारित्र जय फालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय सत्यचारित्र जय फालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश
जय रमा हृदयेश जय चित्प्रकाशा जय रमा हृदयेश जय चित्प्रकाशा రామచంద్రచరితామృతపానం సోమపానశతకోటిసమానం సోమపానశతకోటిభిర్యాత్ జన్మనైతి రఘునాయకనామ్నా. అద్భుతమైనటువంటి కోదండరామస్వామి వారి యొక్క కల్పవృక్ష వాహన సేవను మనమంతా భౌతికంగా తిరుపతి క్షేత్రంలో లేకపోయినప్పటికీ మానసికంగా ఆ కోదండరాముడి చెంతనే ఉన్నామా అన్నట్లుగా ఈ ప్రసార వాహిని ద్వారా మనమంతా ఆ అనుభూతిని చెందుతూ ఉన్నాం. రామచంద్ర చరితామృతపానం సోమపాన శతకోటి సమానం అని అంటారు రామకరుణామృతంలో. అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క చరిత్రం ఏదైతే ఉందో ఆ చరిత్రము అనేటువంటి అమృతాన్ని స్వీకరించటం అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని మనం సంపూర్ణంగా పరికించి ఆస్వాదించటం వలన సోమపానము అంటే ఆ సోమపానము చేసిన తర్వాత మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు అని మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎన్నో సోమపానములు గనక చేస్తే ఎంత ఫలితమైతే కలుగుతుందో రామచంద్రమూర్తి యొక్క చరితమును ఆ చరిత్రమనేటువంటి అమృతాన్ని గ్రోలటం వలన అంత పుణ్యం కలుగుతుంది అని అన్నారు. సోమరసాన్ని స్వీకరించటం వలన మళ్ళీ వాడి ప్రారబ్ధవశాత్తు మళ్ళీ జన్మ స్వీకరించవచ్చేమో కానీ రామనామము చేత జన్మనైతి రఘునాయక నామ్న అని అంటారు. అంటే రామచంద్రమూర్తి యొక్క నామమును స్మరించిన తరువాత మళ్ళీ జన్మ అనేటువంటిది ఎప్పటికీ కూడా ఉండబోదు అని స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి యొక్క రూపమే కాదు ఆయన యొక్క నామము కూడా అంత వైశిష్ట్యము అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే కంచర్ల గోపన్న గారు అంటారు దాశరథి శతకంలో, శ్రీరమణీయహార అతసీ కుసుమాభ శరీర భక్త మందార వికారదూర పరతత్వ విహార త్రిలోక చేతనోత్థార దురంత పాతక వితాన విదూర ఖరాది దైత్య కాంతార కుఠార భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని అంటారు. శ్రీరమణీయహార ఆ లక్ష్మీదేవి యొక్క కాంతి చేత మనోజ్ఞమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి రామచంద్ర అని సంబోధించారు. బహుశా ఏ వాహనములపైన స్వామివారిని అన్ని వాహనములపైన వివిధ రకములైన అలంకారములతో మనం దర్శిస్తూ ఉన్నాం కదా. కంచర్ల గోపన్న గారు భక్తి తన్మయత్వంతో ఈ అలంకార విశేషములనన్నింటినీ ఆయనకు పరమాత్మ ఎప్పుడో దర్శింపజేశారు. అది రామానుగ్రహం అంత గొప్పగా ఉన్నది ఆయనకి. శ్రీరమణీయహార అతసీ కుసుమాభ శరీర అని అన్నారు. అతసీ పుష్పము అంటేనే అవిశ పువ్వు అని అర్థం. ఆ అవిశ పుష్పము వంటి సుకుమారమైన శరీర కాంతి దర్శించుకుందాం. అతసీ కుసుమాభ శరీర అని అన్నారు కదా. అవిశ పువ్వు వంటి సుకుమారమైన అందమైన శరీర కాంతి కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అటువంటి రామచంద్రుడికి ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం అన్నట్లుగా ఆయనకు ఆలవట్టమును ఆచ్ఛాదన చేస్తూ అర్చకవరేణ్యులు కైంకర్యంలో నిమగ్నమై ఉన్నారు. ఆ తర్వాత భక్త మందారా అని అన్నారు. అంటే కోరినటువంటి పరమాత్మను సేవించేటువంటి భక్తులందరికీ కూడా కోరిన కోర్కెలు తీర్చేటువంటి వాడు అని అన్నారు. వికారదూరా అని అన్నారు. అంటే కోరినటువంటి కోర్కెలు తీర్చేటువంటి వాడు కాబట్టే భక్తుల పాలిట కల్ప భూభుజము ఆయన అని విశేషణం ఆయనకు.
అంతేకాక వికారదూరా అని అన్నారు. వికారము అంటేనే మనిషిలో కలిగేటువంటి ఆ మనోవికారములు ఏవైతే ఉంటాయో ఆ వికారములనన్నింటినీ కూడా దూరము చేసేటువంటి వాడు. అంటే పరమాత్ముడు ఆయన అవతారాది లీలలతోటి ఈ లీలా విభూతిలో ఆయన సంచరిస్తూ ఉంటారు. పరమాత్మ నివసించేటువంటి దానిని నిత్య విభూతి అని అంటారు. కనిపించేటువంటి ఈ ప్రకృతి మొత్తం కూడా లీలా విభూతి అని అర్థం. కాబట్టి ఈ లీలా విభూతిలో అనేకమైనటువంటి తన యొక్క లీలలను ప్రదర్శిస్తూ అందరినీ కూడా ఆనంద జలధిలో ఓలలాడించటమే తన కర్తవ్యముగా పెట్టుకున్నటువంటి మహాపురుషుడు ఆయన. అటువంటి పరతత్వ విహార త్రిలోక చేతనోద్ధార అని అన్నారు. మూడు లోకములలో స్వర్గమర్త్య పాతాళములనేటువంటి మూడు లోకములలో ఉండే ప్రాణులందరినీ కూడా పతనం కాకుండా కాపాడేటువంటి వారు ఆయన. కాబట్టి ఎవరిని ఎక్కడ ఏ లోకంలో వారు ఎంతకాలం ఉండాలో వారి ప్రారబ్ధవశాత్తు వారు జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయా లోకములలో ఆయా సందర్భములలో వారిని పతనము చెందకుండా కాపాడేటువంటి వాడు ఆధార పురుషుడు అని అర్థం. అట్లా త్రిలోక చేతనోద్ధార దురంత పాతక వితాన విదూరా అని అన్నారు. అంటే చాలా గొప్పదైనటువంటి మాట ఇది. మానవులు చేసేటువంటి అనంతమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములనన్నింటినీ కూడా ఒక పిల్లవాడు పాపం తప్పు చేస్తే గనక తన తల్లిదండ్రులు ఎలా అయితే వదిలేస్తారో ఆ విధంగా రక్షించేటువంటి మహానుభావుడు ఆయన అని అన్నారు. అంతేకాక ఖరాది దైత్య కాంతార కుఠారా అని అన్నారు. 14,000 మంది కరదూషణాది రాక్షసులనేటువంటి గొప్ప దట్టమైనటువంటి అడవికి గొడ్డలి వంటి వాడు ఆయన. అట్లా అటువంటి వారందరినీ కూడా నిశ్శేషము చేశారు ఆ అరణ్యంలో. కాబట్టి అటువంటి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని అద్భుతంగా కీర్తించారు. అటువంటి కోదండరామచంద్రుడు భద్రాద్రి రాముడైనా కావచ్చు, కోదండరాముడైనా కావచ్చు, అందరూ కూడా పరమాత్మ అంశతో ఉన్నటువంటి వారే. భక్తులకు ఆయా సందర్భాలలో వారి వారి అభీష్టమును నెరవేర్చటం కోసమని రకరకాలుగా పరమాత్మ అందరికీ దర్శనాన్ని ఇచ్చారు. అందుకే దేశకుల వారు కూడా ఒక మాట అంటారు, శతకోటి శతగుణ కఠిన పరశుధర మునివర కరధృత దురవన తమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పరమేష్ఠ్య అని అన్నారు. అంటే మిథిలా నగరంలో ఆ సీతమ్మ వారిని వివాహమాడి బంధువులతో కలిసి అయోధ్యకు బయలుదేరిన సందర్భంలో పరశురాముడు తన చేతిలో ఒకానొక గొప్పదైనటువంటి బాణమును దాల్చి ఎదురు వచ్చాడు. ఆ విల్లు ఎలాంటిదండి అనంటే స్వయంగా ఆ విష్ణుమూర్తి అంశ కలిగినటువంటిది. ఇంకా ఎలాంటిది అంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధము కన్నా కానీ 100 రెట్లు కఠినమైనటువంటిది అదంతా. కాబట్టి ఆ వింటిని మొత్తాన్ని కూడా ఎక్కుపెట్టి ఆ పరమాత్మ పరశురాముడు ఎక్కుపెట్టమని చెప్పి పరశురాముడు మిక్కిలి గర్వంతో ఒక్కసారి చూశాడు. చూసి రామచంద్రమూర్తి చేతిలోకి ఇచ్చారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి అవలీలగా దానిని గ్రహించి ఒక్కసారి ఎక్కుపెట్టాడు. ఆయన ఎక్కుపెట్టి ఆ ముని గర్వము మొత్తాన్ని కూడా పోగొట్టాడు. ఆ పోగొట్టిన తరువాత ఆ అరుదైనటువంటి కృత్యాన్ని దర్శించిన లోకం మొత్తం కూడా సాక్షాత్తు రామచంద్రమూర్తియే పరమాత్మ అని వేణోళ్ళ కొనియాడింది. అలా వైభవాన్ని ప్రకాశింపచేసిన రామచంద్రమూర్తి మనల్లందరినీ అనుగ్రహించుగాక అని నమస్కరిద్దాం. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో.
కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 శ్రీరాఘవం రామచంద్రం రావణారిం రమాపతిం రాజీవలోచనం రామం తం వందే రఘునాయకం. పవిత్రమైనటువంటి కోదండరామచంద్రుడి యొక్క కల్పవృక్ష వాహన సేవను మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి తిరువాభరణాలతోటి పుష్పమాలాలంకృతుడై పరమాత్మ కల్పవృక్షంపై మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం అనుకున్నట్లుగా రామచంద్రమూర్తి యొక్క కీర్తిని కావచ్చు దేనితో కూడా పోల్చటానికి వీలులేనటువంటిది అనన్వయ అలంకారము అని సాహిత్య పరిభాషలో ఒక అలంకారం ఉన్నది సాహిత్య శాస్త్రంలో. కాబట్టి గగనం గగనాకారం సాగర సాగరోపమః అని అంటారు. అంటే ఆకాశం ఎలా ఉంటుందండి అంటే గనక ఆకాశం వలెనే ఉంటుంది అని చెప్పాలి. అంతే తప్ప అది ఎలా ఉంటుందో పోల్చటానికి మరొక ఉపమానం చేయటానికి వస్తువు ఏదీ కూడా లేదనమాట. సముద్రం ఎంత గొప్పది అంటే సముద్రం అంత గొప్పదే అని చెప్పాలి. అలా రామచంద్రుడు ఎటువంటివాడు అంటే కనుక రామచంద్రమూర్తి ఎటువంటివాడో అటువంటివాడే అని చెప్పాలి. అంతే తప్ప ఆయనను పోల్చటానికి ఆయనతో వేరే వస్తువుతో పోల్చటానికి వీలు లేనటువంటి వాడు. ఆయన యొక్క గుణములు కావచ్చు అవన్నీ కూడా
అటువంటి గొప్పవైనటువంటి గుణములే. మరి ఎంతోమంది మహాకవులంతా ఆ విధంగా పోల్చి చూపించారు కదండి అని అంటే, వాళ్ళ భక్తి ప్రపత్తులను వారి శక్తి మేరకు వారు ఎంతవరకైతే రామచంద్రమూర్తి యొక్క గుణములు కావచ్చు, పరమాత్మ విషయకమైనటువంటి గుణములు కావచ్చు, ఎంతవరకైతే వారంతా అవగతం చేసుకున్నారో అంతవరకు మాత్రమే చూపించగలిగారు. అందువలన ఒక శ్లోకం ప్రసిద్ధంగా ఉన్నది. ఇషుక్షయాత్ నివర్తంతే న అంతరిక్షగతిక్షయాత్ మతిక్షయాన్నివర్తంతే న గోవింద గుణక్షయాత్ అని అంటారు. అంటే ఆకాశంలో బాణాలు వేయటం మొదలు పెడితే మన దగ్గర బాణములు అయిపోతేనే మనం వెనుదిరుగుతాం, కానీ అంతరిక్షంలో దానికి చోటు లేక కాదు. అదేవిధంగా విశాలమైనటువంటి అంతరిక్షంలో ఎన్ని బాణములు వేసినప్పటికీ కూడా ఆకాశంలో తావు ఉంటుంది ప్రతి ఒక్క బాణానికి కూడా. అలా మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్. అలా మానవుడి యొక్క బుద్ధి కుశలత ఎంతవరకైతే పనిచేస్తుందో అంతవరకు మాత్రమే పరమాత్మ యొక్క విశేషణాలను మనం చూడగలం, ఉచ్చరించగలం, అందరికీ తెలుపగలం. నా మతిక్షయాత్ నివర్తంతే. మన యొక్క బుద్ధి కుశలత ఎక్కడి వరకైతే ఆగిపోతుందో ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళలేం. అంతే తప్ప పరమాత్మ యొక్క గుణములకు ఏమాత్రము కూడా లోటు లేదు. అందువలన అనంత కళ్యాణ గుణగణ గాంభీర్య అని అన్నారు. కాబట్టి అనంతమైనటువంటి కళ్యాణ గుణములన్నింటికీ కూడా సముద్రము వంటివాడు ఆయన. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి రామాయణంలో ఎన్నో విశేషాలని మానవుడి యొక్క జీవితానికి అన్వయం చేసుకోవటానికి ఎన్నింటినో చెప్పాడు. వాటిని అర్థం చేసుకోవటానికి కొద్దిపాటి అదృష్టము ఉండాలి, మరికొంత సుకృతము ఉండాలి, మరికొంత భాగ్యము కూడా ఉండాలి. కాబట్టి అవన్నీ ఎప్పుడు ఏర్పడతాయండి అంటే, ఒక్క పర్యాయం రామాయణాన్ని చదివిన తర్వాత వెంబడే అలవడకపోవచ్చేమో, కానీ క్రమేణ రామాయణాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో తప్పనిసరిగా అవన్నీ కూడా బోధపడి జీవితంలో అన్వయించుకోవటానికి యోగ్య విషయములుగా ఉంటాయి. కాబట్టి రామాయణంలో ప్రతి ఒక్క శ్లోకము కూడా చాలా విశేషమైన అర్థాన్ని చెప్పేటువంటిదే. భరతుడు వచ్చే సందర్భంలో ఇందాక అనుకున్నట్లుగా లక్ష్మణస్వామి వారు ఆగ్రహోదగ్రహులై అనేక మాటలు అన్నప్పటికీ కూడా రామచంద్రుల వారు సాంత్వనపరుస్తూ అన్నారు, భరత లక్ష్మణ, నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగరాంబర నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ అని అన్నారు. లక్ష్మణ, సముద్రము చేత చుట్టబడినటువంటి ఈ లోకం మొత్తాన్ని కూడా నేను సంపాదించగలనయ్యా, పరాక్రమముతోటి సంపాదించుకోగలం. కానీ అధర్మాన్ని అనుసరించి నేను ఇంద్ర పదవిని కూడా స్వీకరించను అని అన్నారు. నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్షణ. శక్ర అంటే గనక ఇంద్రుడు అని అర్థం. కాబట్టి ఆ ఇంద్ర పదవిని కూడా నేను అధిష్ఠించనయ్యా. లక్ష్మణ, ఏం కావాలి నీకు? యద్వినా భరతం త్వాంచ శత్రుఘ్నంచాపి మానద భవేన్మమ సుఖం కించిత్ భస్మ తత్కురుతాం శిఖి అని అన్నారు. మానద, నా ఆంతరంగికులైనటువంటి భరతుడు కావచ్చు, నీవు కావచ్చు లక్ష్మణ, తరువాత పోతే శత్రుఘ్నుడు కావచ్చు, అనుభవింపనటువంటి సుఖం ఏదైతే ఉంటుందో నా అన్నదమ్ములు అన్ని రకములైనటువంటి సుఖములను వాళ్ళు అనుభవించాలి. రాజ్యాధికారం కావచ్చు, అన్ని రకాలుగా వారంతా కూడా క్షేమంగా ఉండాలి. అటువంటి సుఖం ఏదైనా ఉంటే గనక నా తమ్ముళ్ళలో, నా సోదరులలో లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, శత్రుఘ్నుడు కానీ అనుభవించినటువంటి సుఖం ఏదైతే ఉంటుందో అది అగ్నిదేవుడు భస్మం చేయుగాక అని అన్నారు. అంత ప్రీతి సోదరుల మీద ఆయనకి. కాబట్టి లక్ష్మణ, అంత ఆగ్రహం వద్దయ్యా. పితుస్సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కిం కరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ. లక్ష్మణ, తండ్రి మాటను నేను వమ్ము గావించనని చెప్పి ప్రతిజ్ఞ చేసి నేను ఈ అరణ్యవాసానికి వచ్చానే, వచ్చిన తర్వాత నన్ను చూడటం కోసమని భరతుడిని సంపూర్ణంగా వచ్చినటువంటి ఆ భరతుడి యొక్క ప్రాణములను మనం పరిహరిస్తే, తమ్ముడి ప్రాణములను పరిహరించాడనేటువంటి అపకీర్తిని సంపాదించి ఈ రాజ్యంతో నేనేం చేయాలయ్యా
అని అన్నాడు లక్ష్మణుల వారితో, లక్ష్మణస్వామితోటి. కాబట్టి లక్ష్మణ, కోపం అనేటువంటిది ఈ సందర్భంలో మనకి యోగ్యమైనటువంటిది కాదు అని ఆ లక్ష్మణస్వామికి సాంత్వన చెప్పారు ఆయన. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైన స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. నిన్న అనుకున్నాం, ఆర్య అనేటువంటి ఒక మాట, ఒక విశేషణం ఉన్నది. అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి అని అన్నాం. ఆయన నామం ఇంకెంత గొప్పది అంటే గోపన్న గారు అంటారు, రా కలుషంబులెల్ల బయలంబడత్రోచిన మా కవాటమైదీ కొని బ్రోచునిక్కమది ధీయుతులైన తదీయ వర్ణముల్ గైకొని భక్తిచే నుడువ కానరుగాక విపత్పరంపరల్ దాకొనెనే జగజ్జనుల దశరథి కరుణాపయోనిధి అని అంటారు. రామ అనేటువంటి నామంలో రా అనే రేఫాక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని రేఫాక్షరము అని అంటారు. కాబట్టి అది ఆ రేఫాక్షరం ఏం చేస్తుంది అంటే మనుషుల యొక్క పాపములనన్నింటినీ బయటకు తరుముతుంది. రా అని ఒక్కసారి ఉచ్చరించినప్పుడు మా అనేటువంటి అక్షరం ఏం చేస్తుంది అంటే తలుపు వలె అడ్డంగా ఉండి పాపాలనన్నింటినీ కూడా ఎదిరించి లోపలికి రానివ్వకుండా చేస్తుంది. అందువలన రకారము ఉచ్చరించినప్పుడు మన యొక్క హాస్యము ముఖారవిందం ఒక్కసారి విప్పార్చుకున్నట్లు కనిపిస్తుంది. మకారముతోటి అది సంపూర్ణంగా పిహితమవుతుంది. కాబట్టి రామ అనేటువంటి ఉచ్చారణ చేయటం వలన రకారముతోటి పాపములన్నీ కూడా బహిర్గతమవుతాయి. మకారముతోటి మళ్ళీ పాపములు లోపలికి రాకుండా మకారము అనేటువంటి అక్షరము ద్వారము వలె ఉండి మనల్లందరినీ కూడా, ఆశ్రితులందరినీ కూడా కాపాడుతుంది. ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మాత్రమే ఈ అనుభూతిని చెందగలరు తప్ప కేవలం హాయిగా కూర్చొని భోజనాదులన్నింటినీ కూడా చేసి నాకు తత్వం మొత్తం అర్థమవ్వాలి అని కాళ్ల మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే ఎప్పటికీ కూడా పరమాత్మ తత్వం అర్థం కాదు. శ్రమ చేయాలి. ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవటం కోసమే నిరంతర తదేక ధ్యానపరులై ఉండాలి. అప్పుడు మాత్రమే రామచంద్రమూర్తి యొక్క తత్వము కానీ పరమాత్మ తత్వం కానీ బోధపడుతుంది. అంతే తప్ప మన నిత్యకృత్యములన్నింటిలో కూడా ఏమాత్రము స్మరించకుండా స్వామియే సంపూర్ణంగా అనుగ్రహించాలి అంటే ఈ జన్మ కాదు కదా, 100 జన్మలు ఎత్తినప్పటికీ కూడా మనకు ఆ ఫలం అనేది లభించదు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అట్లా అటువంటి రామ అనే నామ ఉచ్చారణ చేత ఆ అక్షరమును గనక జపించినట్లయితే కేవలం రామా అని ఉచ్చరించటం వలన మాత్రమే ఆపదలనేటువంటివి వారి చెంతకు ఎప్పటికీ కూడా రావు అని స్పష్టంగా చెప్పారు. గంగా నది కన్నా కూడా పవిత్రమైనటువంటి నామము అని అంటారనమాట. లోకంలో మనకి ఇంత గొప్పదైనటువంటి ఒక విశేషం ఉన్నది. కాబట్టి రామనామం గంగానదిలో స్నానము చేయటం చేతనే పాపములన్నీ కూడా సంపూర్ణంగా నిర్మూలనమవుతాయి అని మనం వింటూ ఉంటాం కదా. అలా రామనామము చేత కూడా పాపములన్నీ కూడా దూరమై మనకి అనుగ్రహం కలుగుతుందని అర్థం చేసుకుంటూ ఆయన ఉత్సవాన్ని వీక్షించి కించిద్ అనుగ్రహాన్ని పొందటానికే యోగ్యతను సంపాదిద్దాం. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర.
శ్రీరామచంద్ర విన్నపాలు వేయు నేల విను రామచంద్ర నా కన్నులకు నీవే గురి ఘన రామచంద్ర విన్నపాలు వేయు నేల విను రామచంద్ర నా కన్నులకు నీవే గురి ఘన రామచంద్ర ఎన్నిక నన్ను బాయకమిక రామచంద్ర ఎన్నిక నన్ను బాయకమిక రామచంద్ర నిన్ను నన్ను ఎంచుకొని నీవు రామచంద్ర నీవు రామచంద్ర రాతిపతి మసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర ఆయములంటిదివి నయపు రామచంద్ర ఒక్క పాయమే ఇద్దరికి పలు రామచంద్ర ఆయములంటిదివి నయపు రామచంద్ర ఒక్క పాయమే ఇద్దరికి పలు రామచంద్ర ఆయడవావిలి పాటి హరి రామచంద్ర ఆయడవావిలి పాటి హరి రామచంద్ర రామమిందీవరశ్యామం రాజీవాయతలోచనం జ్యాఘోష నిర్జితారాతిం జానకీరమణం భజే. పవిత్రమైన కోదండరామచంద్రుడి యొక్క కల్పవృక్ష వాహన సేవను మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి దేవాలయము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారములలో ఆ తిరువీధులలో పరమాత్మ దక్షిణం వైపుకు నిదానంగా భక్తులను అనుగ్రహించటానికి కల్పవృక్ష వాహనంపై వేంచేస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి యొక్క దర్శనం కావచ్చు, ఆయన యొక్క స్మరణ కావచ్చు, ఆ విశేషాలను మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా చాలా తక్కువగా మాత్రమే అనిపిస్తుంది. ఎంతోమంది భక్తులు తిరుపతి పక్కన ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వారంతా కూడా కోదండరామచంద్రమూర్తి యొక్క ఈ వాహన సేవను వీక్షించటానికి వారి మనస్సులని సిద్ధం చేసుకొని పరమాత్మ చెంత ఉంచడం కోసమై సుదూర ప్రాంతాల నుండి విచ్చేస్తూ ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం రామచంద్రమూర్తి దగ్గర మనం పరిశీలించవచ్చు, కోదండరామచంద్రుడి దగ్గర. కాబట్టి నిరంతరం కూడా ఎన్నో ఉత్సవ విశేషాలతో అలరారేటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం మహద్భాగ్యం. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి కోదండరాముడు మనకు ఈ రోజున బ్రహ్మోత్సవాలలో విశేషంగా కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించటం. ఒకానొక భక్తుడికి చాలా పెద్ద ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న అండి?
కల్పవృక్ష వాహనములనన్నింటినీ, ఈ వాహనములనన్నింటినీ బ్రహ్మోత్సవములలో మాత్రమే బయటకు తీసుకొస్తారు. సామాన్యమైనటువంటి రోజులలో ఎక్కడా కూడా ఈ వాహనముల యొక్క నామోచ్చారణ కూడా కనిపించదు కదండి. బ్రహ్మోత్సవాలలో మాత్రమే ఏమిటి అనంటే, సామాన్యమైనటువంటి రోజులలో పరమాత్మ చెంతకు ఈ ఉత్సవమును జరిపించటానికి స్వయంగా దేవతాది గణమంతా కూడా ఇక్కడకు విచ్చేస్తుంది. ప్రతిరోజు ఆయన దగ్గరకు మనం వెళ్ళి నమస్కరించుకుంటే ఆయన ఎట్లానో ఫలాన్ని తప్పనిసరిగా మనందరికీ ఇస్తారు. కానీ విశేషంగా ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన ఉత్సవాన్ని దర్శించటం కోసమై మొట్టమొదటి రోజున ధ్వజారోహణంలో గరుత్మంతుల వారు జవేన ఆబ్రహ్మలోకాద్దేవానుత్సవార్థం సమాక్వయంతమని అదిగో వీక్షిస్తున్నాను చూసారా, ఆ ధ్వజదండము పైన ఆ గరుత్మంతుల వారు అలా వేయించేసి అందరినీ కూడా ఆహ్వానించారు కదా. ఈ సందర్భంలో సమస్త దేవతాగణమంతా వారి వారి పరివారముతో కూడి ఇక్కడే ఉంటుంది. కాబట్టి వారందరి సమక్షంలో గనక ఈ వాహనం పైన పరమాత్మను గనక దర్శించాము అంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి పరమాత్మయే తీరుస్తాడు, ఏమాత్రం సంశయం లేదు. కానీ ఆ దేవతా సమక్షంలో మనం ఒక్కసారి నమస్కరించుకున్నాము అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే ఉంటుందో, ప్రతినిత్యము ఒక రకమైనటువంటి మాలిన్యం అయితే ఆ మాలిన్యాన్ని పరమాత్మయే పోగొట్టాలి. కానీ ఈ సందర్భంలో ఈ దేవతలందరూ ఉంటారు చూసారా, ఆయన చెంతకు వెళ్ళాలి అంటే గనక వీరందరినీ సంపూర్ణంగా తరించి మనం అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మోత్సవంలో దర్శించుకునేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది, సామాన్యమైనటువంటి రోజులలో వేరుగా ఉంటుంది. ఎందువలన ఆ వ్యత్యాసం ఆ రకంగా అనుభూతి చెందితే ఇది అర్థమయ్యే విషయం తప్ప కేవలం వాక్యములతో అర్థమయ్యే విషయం కాదు. కాబట్టి అటువంటి అనుభూతిని మనందరికీ ప్రసాదించడం కోసమై వివిధ వాహనములపై వివిధ అలంకార శోభితుడై పరమాత్మ మనందరికీ ఈ సందర్భంలో ఆయా తత్వాన్ని మనందరికీ అవగతం చేస్తూ దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ పరమాత్మ రామచంద్రుడిని మనమంతా నమస్కరించుకుందాం. భానుడు తూర్పునందు కనుపట్టిన పావక చంద్రతేజముల్ హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద ధ్యానము సేయుచున్న పరదైవ మరీచులడంగకుండనే దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధి అని గోపన్న గారు అన్నట్లుగా, ప్రాతకాలంలో సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించినప్పుడు ఆ సూర్యుడి యొక్క కాంతి లోకం మొత్తం కూడా వ్యాప్తిస్తుంది. అలా వ్యాపిస్తుంది సంపూర్ణంగా. ఆ కాంతి కారణంగా ఏమవుతుందండి అంటే అగ్నిదేవుడి యొక్క చంద్రుడి యొక్క కాంతులన్నీ కూడా వెలవెలపోతాయి ఆ సందర్భంలో. అదేవిధంగా లోకంలో మొత్తం లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క భక్తిని కావచ్చు, ధ్యానమును కావచ్చు, ఎప్పుడైతే గనక భక్తులు చేస్తూ ఉంటారో ఆ సందర్భంలో ఇతర రాక్షసగణ సైతము వారి వారి మహత్వాలన్నీ కూడా సంపూర్ణంగా అణిగిపోతాయి అనే విషయం యథార్థము అని రాక్షసులను, ఆ రాక్షసుల యొక్క మదాన్ని అణిచివేసేటువంటి రామభద్ర నీకు నమస్కారం అయ్యా అని అన్నారు. కాబట్టి పరమాత్మ చెంతకు వెళ్ళాలి అంటే మధ్యలో ప్రతిరోధములు ఎన్నో ఉంటాయి. ఆయన యొక్క దర్శనం చేసుకోవాలి అన్నా, ఆయన నామం ఉచ్చరించాలన్నా కానీ ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ ప్రతిబంధకములను పోగొట్టమని మొట్టమొదటిగా మనం ప్రార్థిద్దాం. పరమాత్మ చెంత కూర్చొని నమస్కరించాలి అంటే గనక కింద కూర్చోలేను స్వామి అని మొట్టమొదటిగా నమస్కరించేస్తాం ఈ కాలంలో. కాబట్టి అటువంటి ప్రతిబంధకములన్నీ కూడా పోగొట్టు పరమాత్మ. ప్రతిబంధకములు గనక ఒక్కసారి తొలగిపోయినాయి అంటే మనం కర్రని 4 భాగాలు చేయాలి అంటే 4వ భాగం కోసం మనం ఎక్కువగా ఇబ్బంది పడక్కర్లా. 3ని సక్రమంగా చేశాము అంటే 4వది తప్పకుండా మనకు చేకూరుతుంది. అలా ధర్మము, అర్థము, కామము అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి సక్రమమైన మార్గంలో మనం అర్థం చేసుకొని ఆచరిస్తూ ఉన్న సందర్భంలో మోక్షం అనేటువంటి దానికోసం పెద్దగా ప్రయత్నించక్కర్లేదు. తరువాత సోపానమే, తరువాత అధిరోహించేటువంటి గొప్ప పీఠం మోక్షమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా ధర్మము, ధర్మముతో కూడినటువంటి కామము, ధర్మముతో కూడినటువంటి అర్థము అని అన్నారు. కాబట్టి అటువంటి ధర్మాచరణ కలగాలి అంటే ధర్మము గురించి చర్చ చేయకూడదు. ఎక్కువగా ఎక్కడా కూడా ధర్మమును ఆచరించాలి.
చర్చ చేయకుండా ఎలా తెలుసుకుంటామండి? గురుముఖతః అర్థం చేసుకోవాలి. కాబట్టి ధరించి ఆచరించేటువంటిదే ఆ ధర్మము. కాబట్టి అటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి ఆచరించే యోగ్యతను ప్రసాదించమని మొట్టమొదటిగా పరమాత్మను మనం ప్రార్థించాలి. తద్వారా మనకు జీవితంలో ఏం లభించాలో అవన్నీ కూడా మనకి సంపూర్ణంగా మనకన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఆ రామచంద్రమూర్తి ధర్మాత్ముడే కాదు, ధర్మ బుద్ధిని ఒసగేటువంటి వాడు కూడా అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి సామదాన భేద దండోపాయముల యందు సమర్థుడైనటువంటి వాడు రామచంద్రుడు. ఎందువలన అంటే దశరథుడు కూడా అంత ఉత్కృష్టమైనటువంటి వారు. దశరథులే కాదు, ఆ వైవస్వత ఆ సూర్యవంశంలో ఉన్నటువంటి మహాపురుషులంతా అటువంటి వారే. కాబట్టి అటువంటి సామదాన భేద దండోపాయములను ప్రదర్శించేటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం. అనుగ్రహాన్ని పొంది తరిద్దాం.